అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను. చూపించాను కదండి బంగాళదుంప టమాటాలు. అవైతే కోసేలోపు నేను రైస్ అయితే కడిగేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. అంతలోకి రైస్ అయితే ఉడికిపోతుంది కదా. ఇలా అయితే 2 టైమ్స్ కడిగేసి రైస్ని అయితే తెలుసు కదండి 2 వేలు సగం వచ్చే వరకు వాటర్ అయితే పోసేసి రైస్ అయితే అట్టేసరి పెట్టేస్తాను. ఇట్లా పెట్టడమే బెనిఫిట్ అండి. ఎక్కువ గెంజి వంపటం అలా చేయటం వల్ల అందులో ఉన్న విటమిన్స్ పోతాయండి. ఇప్పుడు బియ్యమే కల్తీ, ఇంకా మళ్ళీ అందులో గెంజి వంపటం అలా చేయటం వల్ల చాలా మనకైతే విటమిన్స్ ఏమీ ఉండవు. అలా కాకుండా ఇలా చేస్తాం వల్ల అట్టేసరి పెడతాం వల్ల విటమిన్స్ ఉంటాయి. బియ్యం కూడా ఎక్కువ గట్టిగా పిసక్కుండా కడగాలి. తగు మాత్రం కడిగితే చాలు. నెక్స్ట్ అయితే నేను కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేసేసి అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను. అవన్నీ మగ్గేశాక కొద్దిసేపు మగ్గేదాకా ప్లేట్ని అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాము. అవన్నీ అయితే దగ్గరగా మగ్గాయి. నేనైతే కర్రీ అయితే ఎక్కువ ప్రిపేర్ చేయట్లేదు, ఎందుకంటే మా సార్ లేరు. నాకు అండ్ పిల్లలకే మాత్రం తగు మాత్రం కూర అయితేనే వండుకుంటున్నాము. చూడండి, ఇలా వండుకోవాలంటే పెద్ద వండుకోవాలనిపించదు, కానీ తప్పదు. పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం అన్న చేయాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూపించాను కదా. ఇదైతే ఈవినింగ్ తీసిన వీడియో అండి. అదే రోజైతే ఇక్కడ గురువారం మార్కెట్ జరుగుతుంది. నేనైతే మార్కెట్కి వెళ్తున్నా పిల్లల్ని తీసుకొని. మీకైతే వెళ్ళేది చూపిస్తాను. కిందకైతే దిగుతున్నాను. చూడండి, మార్కెట్ అయితే వచ్చేసింది. చూడండి, స్ట్రెంత్ అయితే బాగానే ఉన్నారు. ఈరోజు మబ్బుగా కూడా ఉంది. నేను దిగంగానే కొద్దిగా ఒక 10 నిమిషాల్లో అయితే వస్తుంది మార్కెట్. కొంచెం దూరమే, కానీ ఇక్కడ మాత్రం రేట్లు అయితే బాగుంటాయండి. చూడండి, నేనైతే అన్నీ ఫ్రెష్ చేయండి. చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఎలా ఉంటావా అని అవసరమైనవి తీసుకుందాం అన్నట్టు వెళ్ళాము. మొన్న కుక్కట్పల్లి మార్కెట్కి వెళ్ళాం కదండి, అక్కడే తీసుకున్నాను. కాబట్టి టమాటాలు అవి ఉన్నవి, కానీ ఇంకా వెజిటేబుల్స్ కొద్దిగా ఉన్నాయి. మళ్ళీ వీక్లీ దాకా రావాలి కదా అన్నట్టు ఏమన్నా తక్కువగా ఉంటే తీసుకుందాం అన్నట్టు వెళ్ళాను. చూపిస్తున్నా చూడండి మీకు మార్కెట్ మొత్తం. అంటే క్లియర్గా అయితే మొత్తం అయితే ఏమీ తీయలేదు. పిల్లర్ అయితే ఉన్నారు కదా, అదిగాక ట్రాఫిక్ ఉన్నారని నేనైతే లైట్గా వీడియో తీసుకుంటా మీకు చూపిస్తూ వెళ్ళానండి. చూడండి, ఇక్కడ మియాపూరు సాయిబాబా గుడి దగ్గర జరుగుతుందండి ఈ సంత. మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ దగ్గరలో ఇదైతే చూడండి. నాకైతే బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. ఇలా వెళ్ళి ఒకసారి చూపించుకుంటూ వెళ్ళాను. మళ్ళీ వస్తా చూడండి బ్యాంగిల్ దగ్గరికి. బ్యాంగిల్స్ తీసుకుందామని వెళ్తున్నాను. మా పాప అడుగుతుంది, అమ్మ నాకు కూడా బ్యాంగిల్స్ తీసుకోవా అని. తీసుకుంటానని చెప్తున్నాను. గురువారం కదండి, గురువారం మార్కెట్ అండి ఇది. అదిగాక గురువారం సాయిబాబా గుడి ఉంటుంది కదండి, అక్కడ పూజ కూడా బాగా చేస్తారు. అలాగే చేసి 8ంటికి దేవుణ్ణి మార్కెట్లోకి తీసుకొస్తారండి. తీసుకొచ్చి దేవుణ్ణి అయితే తీసుకొని ప్రసాదం కూడా పెడతారండి. ఇక్కడ చూడండి వెజిటేబుల్స్ ఇవన్నీ కొన్ని పర్మనెంట్ షాపులు అండి. కొన్ని ఏమో ఆ రోజు గురువారం రోజే పెడతారు. కొన్ని అయితే ఇవి చూపిస్తున్నా చూడండి, వీటి వెనకాల అయితే పర్మనెంట్ షాపులు. ఇది పర్మనెంట్ షాపేనండి, ఇది ఎప్పుడు డైలీ ఉంటుంది. ఇవన్నీ కొన్ని మార్కెట్ రోజు అయితే పెడతారు. బనానాస్ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. అడిగాను, డజన్ 80 రూపాయలంట. మీ దగ్గర ఎంత రేట్లో ఉన్నాయండి? కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి నన్ను అయితే కొద్దిగా సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి. ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదైతే స్ట్రైట్గా వెళ్తే ఇదైతే కంప్లీట్గా ఉండిపోతుందండి. ఈ దారెమ్మటి ఫుల్గా పెడతారండి షాపులు. ఇక్కడ చూడండి జాంకాయలు, ఇవి చూడండి జాంకాయలు కూడా బాగానే రేటు ఉన్నాయి. మన దగ్గర అయితే చెట్లకి కాసి కింద పడిపోతూ ఉంటే మనకు అప్పుడు విలువ తెలియదు. ఇప్పుడు చూడండి జాంకాయ కొనుక్కోవాలంటేనే అసలు మనమైతే వేస్ట్ చేసాము, ఇవి కొనుక్కోవాలని ఆలోచన వస్తుంది నాకైతే. చూడండి బెండకాయలు, అలాగే అడివి ఉసిరి, ఇవన్నీ అండి. స్ట్రెంత్ అయితే బాగానే ఉన్నారండి, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. ఎంత చెప్తున్నారంటే ఏదైనా కేజీ 60-70 అండి.
మరి మీ దగ్గర ఎట్లా రేట్లు ఉన్నాయండి? ఇక్కడైతే కేజీ ఏదైనా 60-70, టమాటాలు అయితే కేజీ ఎంత చెప్పారో 35 రూపాయలు ఎంత చెప్పారండి. నేను అడిగాను కానీ నాకు అంత ఐడియా లేదు. ఇది చూడండి. ఇట్లా మళ్ళీ అయితే నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చాను. ఇందాకైతే లెఫ్ట్ సైడ్ చూపించాను, ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తున్నాను. చూడండి, ఇటైతే పిల్లలకి ఆడుకునే బొమ్మలు, అలాగే ఇది చూడండి ఇక్కడ పనస తొనలు, అలాగే ఇక్కడ మళ్ళీ జామ చెట్టు. ఇక చూడండి, ఇంకా నేను మళ్ళీ బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చాను. డజన్ ఎంత అంటే 50 రూపీస్ చెప్పాడండి. ఒక అన్నయ్య పెడతాడు, ఆ అన్నయ్య అయితే బాగా పెడతాడు. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.